అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. నమస్కారము. శ్రీ హేమలంబ నామ సంవత్సరం 2017-2018 సంవత్సరానికి కాను సింహరాశి వారి యొక్క గోచార ఫలాలు. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయము 2గాను ఉంటుంది. రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము ధనకారకుడైనటువంటి గురుడు మంచి స్థితిలో ఉన్నప్పటికీ ఇతర గ్రహముల వలన ప్రతి విషయంలో కూడా ఆటంకాలు పెరుగుతూ ఉంటాయి. అనారోగ్యం పెరుగుతూ ఉంటుంది. ఔషధ సేవలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనస్థిమితం లేకపోవటం వలన వేరువేరు రకాలుగా ఇబ్బందులు, చంచలత్వం, అలాగే నీచ శత్రు సంబంధమైనటువంటి కలహములకు కొంత కారణమవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి సమస్యలైనా సరే ధన వ్యయంతో కానీ నెరవేరటం కష్టము. అంటే ఏదో ఒక సమస్య వస్తుంది, ఆ సమస్య తొలగిపోవటానికి తప్పనిసరిగా మీరు ధనాన్నే ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మీకు రావాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉంటాయో అవి ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటాయి. గృహంలోనూ బయట కూడా వేరువేరు రకాలుగా, అంటే ఇంట్లోనూ బయట కూడా వేరువేరు రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మాట పట్టింపులు పెరుగుతూ ఉంటాయి. అకారణంగా మీ పైన నిందలు వస్తూ ఉంటాయి. జీవితం ఒక పరీక్షా కాలంగా ముందుకు వెళుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఓపికతో సహనంతో కనుక ఈ కష్టాలను మీరు అనుభవించినట్లయితే భవిష్యత్తు అంతా కూడా ఆనందదాయకంగా ఉండబోతుంది. ప్రారంభంలో కొంత బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కొంత ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అనేటటువంటి భయాలు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. గృహంలో వివాహాది శుభ కార్యక్రమాల్లో కొంత ఆటంకములు వచ్చినప్పటికీ చివరకు అవి సఫలీకృతమవుతూ ఉంటాయి, నెరవేరుతూ ఉంటాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఘనంగా వాటిని పూర్తి చేయగలుగుతారు. ఇక కొన్ని పనులు కాలయాపన మీద కొన్ని అనుకూలిస్తూ ఉంటాయి. కొన్ని ఊహించినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వేరువేరు రూపాల్లో ఆ సంఘటనలు మీ జీవితం పైన కొంత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. జన్మరాశిలోను అలాగే 12వ ఇంటిలో కూడా రాహుగ్రహం యొక్క సంచారం వలన మాతృవంశము, పితృవంశ సంబంధమైనటువంటి ఇబ్బందులు, అనుకోనటువంటి వార్తలు, విలువైనటువంటి వస్తువులను పోగొట్టుకోవటం, కుటుంబ వ్యక్తులతో విరోధాలు పొందటం, భార్యాభర్తల మధ్య అవగాహన లోపించడం మొదలైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సమస్యలైతే చివరి నిమిషంలో వేరువేరు రకాలుగా దైవకృప వలన, దైవ బలం వలన చివరి నిమిషంలో కొన్ని రకాల సమస్యలు పరిష్కరింపబడి ఆనందాన్ని, సంతోషాన్ని మీరు పొందుతారు. ఇక ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండకపోవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రమకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలు కూడా ఉండవు. అధికారులతో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రజలతో కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అవమానాలకు వేరువేరు రూపాల్లో మీరు గురి అవుతూ ఉంటారు. సుదూరమైనటువంటి ప్రాంతాలకు బదిలీలు అయ్యేటటువంటి సూచన కనిపిస్తుంది. మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ వేరొకరికి ఇచ్చేటటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నటువంటి వాళ్లకు నష్టములు, అకారణమైనటువంటి విరోధములు, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో సస్పెండ్లు కూడా మీరు ఎదుర్కొనాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉండకపోవచ్చు. స్థిరత్వం ఏర్పడదు. ఏదో ఒక లోపం వలన ఉద్యోగ సంబంధమైనటువంటి అంశంలో ఉద్యోగం లభించినప్పటికీ ఆ ఉద్యోగం అనేది ఎక్కువ కాలం నిలబడి ఉండకపోవచ్చు. పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కూడా పర్మనెంట్ కాకపోవచ్చు. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు విరోధములు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా మరొకరికి
మీ యొక్క అవసర రీత్యా మీరు ప్రస్తుతం పనిచేసినటువంటి ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ నుండి మారిపోయి వేరొక కంపెనీకి మీరు బదిలీలు కావటం లేదా మీరే మారిపోయే ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక రాజకీయ సంబంధమైనటువంటి అంశాల్లో ఈ 2017-2018 సంవత్సరం శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో రాజకీయ నాయకులకు మాత్రం కొంతమేరకు పర్వాలేదనిపిస్తుంది. ప్రజల్లో గుర్తింపు ఉన్నప్పటికీ అధిష్టానం వారు మాత్రం గుర్తించరు. ప్రభుత్వంలో నియోజకవర్గంలో బాగానే ఉంటుంది, కానీ మీ అధినాయకత్వం అయితే ఉంటుందో వారు మిమ్మల్ని కొంత చిన్న చూపు చూసేటటువంటి ధోరణి కనిపిస్తుంది. ఆర్థికంగా విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఏ విధమైనటువంటి పదవిని పొందలేరు. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే కొంత అపజయములు కలిగేటటువంటి సందర్భాలు అధిక శాతంలో కనిపిస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువర్గం వారు మిమ్మల్ని అనేకమైనటువంటి కారణాలకు అనేకమైనటువంటి ఇబ్బందులకు మిమ్మల్ని గురి చేస్తూ ఉంటారు. వేరు వేరు రూపాల్లో ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక శ్రీ హేమలంబ నామ సంవత్సరం 2017-18 సంవత్సరంలో కళాకారులకు కొంతమేరకు పర్వాలేదనిపిస్తుంది. అవకాశాలు వచ్చినట్లయితే వాటిని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆదాయ వ్యయాలు తగ్గిపోతూ ఉంటాయి. ఇబ్బందులు తప్పకపోవచ్చు. ప్రభుత్వ ప్రైవేటు సంబంధమైనటువంటి ప్రోత్సాహకాల విషయంలో చివరి నిమిషంలో వాయిదా పడటం లేదా వేరే వారికి రావటం జరుగుతూ ఉంటుంది. టీవీ సినిమా రంగాలలో ఉన్నటువంటి టెక్నీషియన్స్, గాయని గాయకులకు, రచయితలకు అవకాశాలు తగ్గిపోతాయి. విజయాలు సాధించుకోలేకపోతారు. మానసికంగా కుటుంబపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. హోల్సేలు అలాగే రిటైల్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు స్వల్పంగా లాభాలు కలిసి వస్తాయి. ఉమ్మడి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో విడిపోతూ ఉంటారు. నూతన వ్యాపారాలు కలిసి రావు. ఇబ్బందులు వేరు వేరు రకాలుగా. ప్రభుత్వ లావాదేవీలు కూడా మీకు అనుకూలించకపోవచ్చు. కాంట్రాక్టుదారులకు కొత్తగా వచ్చేటటువంటి అవకాశాలు ఏమాత్రం ఆశాజనకంగా ఉండవు. అలాగే చేసిన పనులకు కనీసం బిల్స్ కూడా రాబట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత సాధారణమైనటువంటి లాభాలు ఉంటాయి. సరుకులను నిల్వ చేసేటటువంటి వాళ్లకు మాత్రం లాభాలు. షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్లు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు చూపుతో వ్యవహరించాలి. లేనట్లయితే కొంత భారీగా నష్టపోయేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ సంవత్సరము విద్యార్థులకు కొంత గురుబలం వలన జ్ఞాపకశక్తి విశేషంగా పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణతను సాధించుకోగలుగుతారు. చదువులపైన శ్రద్ధ, ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునేటువంటి వాళ్లకు అవకాశం కలిసి వస్తుంది. ఇంజనీరింగు, మెడికల్, ఐసెట్, అలాగే బీఈడి, పాలిటెక్నిక్ మొదలైనటువంటి ఎంట్రన్స్ పరీక్షలు వ్రాసేటటువంటి వాళ్లకు మంచి ర్యాంకులు వచ్చినప్పటికీ కూడా కొంత కోరుకున్నటువంటి చోట్లలో కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు పొందడం కొంత కష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ 2017-2018 సంవత్సరంలో వ్యవసాయదారులకు మొదటి పంట కొంత అనుకూలిస్తూ ఉంటుంది. రెండవ పంట వేరు వేరు రూపాల్లో అది ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. నష్టములు పెరుగుతూ ఉంటాయి. వాణిజ్య సంబంధమైనటువంటి పంటలు వేరు వేరు రూపాల్లో వేసేటటువంటి వాళ్లకు కొంతమేరకు మాత్రమే అనుకూలిస్తూ ఉంటుంది. ప్రభుత్వ సహాయం లభించకపోవచ్చు. కౌలుదారులకు అనుకూలంగానే ఉంటుంది. గతంలో చేసినటువంటి అప్పులను తీర్చివేయగలుగుతారు. చేపలు, రొయ్యల చెరువులు అలాగే వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసినటువంటి వాళ్లకు ఆదాయం బాగుంటుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రం నష్టాలు తప్పకపోవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద ఈ సింహరాశికి సంబంధించినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటూ ఉంటాయి. రాహుగ్రహము, కేతుగ్రహముల యొక్క ప్రభావం అధికంగా ఉండటం వలన వేరువేరు రూపాల్లో జీవనం సాఫీగా ఉండకపోగా ఇబ్బందులకు ఒడిదుడుకు గురి అవుతూ ఉంటుంది. కొంతమందికి అనుకూలత, మరికొంతమందికి వ్యతిరేకతంగా ఉంటూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మాతృ పితృ వంశ సంబంధమైనటువంటి సూతకములు, అనవసరమైనటువంటి కార్యక్రమాల ఉత్సాహము, అలాగే ఎంత ధైర్యవంతులు అయినప్పటికీ కూడా లోపల మదన పడుతూ ఉంటారు ఈ సంవత్సరం. కాబట్టి ఇష్టదైవారాధన మాత్రమే మిమ్మల్ని కాపాడగలుగుతూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ఇతరమైనటువంటి శాంతులు కూడా కొన్ని ఉంటాయి. ఈ సంవత్సరం ఈ హేమలంబనామ సంవత్సరంలో 2017-2018 సంవత్సరం కాను
సింహరాశి వారు చేసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు ఉన్నాయి. అవి మంగళ శనివార సంబంధమైనటువంటి నియమాలను పాటిస్తూ శనిగ్రహానికి అలాగే యథావిధిగా స్తోత్రాలు పారాయణం చేసుకుని, రాహుగ్రహానికి కేతుగ్రహానికి శనిగ్రహానికి జపహోమ తర్పణాదులు చేసుకోవటం చాలా చాలా అవసరము. అంతేకాకుండా మంగళవారం రోజున శివాలయాన్ని దర్శనం చేసుకుని స్వామివారికి అభిషేకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని సమస్యలు తీర్చుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇవి ఈ 2017-18 సంవత్సరానికి కాను శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క గోచార ఫలాలు. స్వస్తి. ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన. అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.